హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. గోరుచిక్కుడు కారాన్ని ఇలా చేసి చూడండి. రైస్ చపాతీ పక్కన పెట్టి కారం మొత్తం తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. చేయడం చాలా అంటే చాలా సింపుల్ అండి. రుచి చాలా బాగుంటుంది. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీక్లీ 2 టైమ్స్ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, ఈ గోరుచిక్కుడు కారాన్ని ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా గోరుచిక్కులను కట్ చేసేసుకోవాలి. వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా వంపేసేసుకొని మనం వీటిని ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకోవాలి. లేత గోరుచిక్కుడు తీసుకున్నామంటే కారం రుచి చాలా బాగుంటుందండి. ముదురువి తీసుకున్నప్పుడు మీరు ఈ నెల తీసేసి కట్ చేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసుకొని అందులోకి పావు టీ స్పూన్ పసుపును, అలాగే ఒక 200 ml దాకా వాటర్ని యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే ఇవి 5 నిమిషాలకి చక్కగా ఉడికిపోతాయి. ముదురు అయితే మరొక 2 నిమిషాలు ఎక్స్ట్రాగా ఉడికించండి. చూడండి, ఇలా నలిపినప్పుడు కాస్త ఇలా నలిగిపోతే సరిపోతుంది. మరి మెత్తగా ఉడికించుకుంటే కారం అంత బాగోదు. వీటిని నీళ్ళు లేకుండా వంపి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఈ పోపు దినుసుల్ని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసేసుకోండి. ఉల్లిపాయని ఒక 50% మగ్గించుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును, అలాగే మనం ఉడికించి నీళ్ళు లేకుండా వంపేసి పెట్టుకున్న ఈ గోరుచిక్కులను ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇవంతా ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో ఆపుతూ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో ఇలా మళ్ళీ ఫ్రై చేయడం వల్ల ఈ కారం చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇలా మధ్య మధ్యలో ఆపుతూ ఒక 5 నిమిషాల పాటు మీరు మంటని లో ఫ్లేమ్లోకి, మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మిక్సీ గిన్నెలోకి తినగలిగే కారం బట్టి ఎండుమిర్చిని, 1 స్పూన్ దాకా జీలకర్రని, 10 నుంచి 20 దాకా వెల్లుల్లి రబ్బల్ని, అలాగే ఒక హాఫ్ చిప్ప కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఇదంతా కచ్చా పచ్చగా గ్రైండ్ చేయండి. చూడండి, ఈ విధంగా ఇలా కాస్త కచ్చా పచ్చగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్న ఈ గోరుచిక్కుల్లోకి వేసేసుకోవాలి. ఈ కారంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని అలాగే రైస్తో కలుపుకొని తిన్నామనుకోండి, చాలా చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా ఎక్కువ కారం చేసి పక్కన ఉంచుకుంటాను. కాకపోతే ఇప్పుడు మీకు అన్ని కూడా కొలతల్లో చెప్పాలని ఇలా చేసేసానండి. ఇక్కడ మనం తీసుకున్న గోరుచిక్కులు 1/2 కేజీ ఉన్నాయి. 1/2 కేజీ గోరుచిక్కుల్లోకి ఒక హాఫ్ చిప్ప కొబ్బరి తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే తినగలిగే కారం బట్టి ఎండుమిర్చిని, జీలకర్ర 1 స్పూన్ వేసేసుకొని ఇదంతా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ కారం రుచి చాలా చాలా బాగుంటుందండి. కారం వేసాక మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడు కారం ముక్కలకి బాగా అంటుకొని రుచి పెరుగుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అడుగు చివరి దాకా కలుపుతూ మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారా ఎంత బాగా ముక్కలకి అంటుకుందో. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరువును వేసేసుకొని కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఇది వేడి వేడి అన్నంతో తిన్నా, చపాతీ లేదా రోటీస్తో తిన్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కారం చేసి పెట్టారనుకోండి, రైస్, చపాతీ, రోటీస్ పక్కన పెట్టి కారం మొత్తం తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.